హిందువుల మీదే సినిమాలు తీస్తారు, హిందువుల దేవుళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం హిందూ దేవుళ్ళని కించపరిచేటట్టు మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారు కూడా. ఈ మధ్య కాలంలో ఇది సినిమా వాళ్ళకి బాగా అలవాటైపోయింది. రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ నాయకులు అలాగే చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో రాజమౌళి మీద చాలా పెద్ద దుమారం రేగుతుంది. నమస్తే సార్. నమస్తే. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? జై హనుమాన్. జై హనుమాన్. ఎందుకు? రాజమౌళి స్టేట్మెంట్ వల్ల. ఓకే, అంటే పర్టికులర్ గా ఓన్లీ జై హనుమాన్ అనే లేకపోతే మిగతా దేవుళ్ళు కూడా? అందరూ జై, హిందుత్వ జై, సనాతన ధర్మం జై. కానీ ఇప్పుడు జై హనుమాన్ ఎందుకన్నా అంటే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ప్రొటెస్ట్గా అన్నది. అంటే అక్కడ ఆయన అంటే ఆ రోజుకి ఆ టైంకి ఆ వీడియో ప్లే అవ్వలేదు కాబట్టి ఏదో చిన్న గ్లిచ్ వచ్చింది కాబట్టి ఆ మాట అనడం జరిగి ఉంటుంది. బట్ దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారు? మరి రాజమౌళి ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వస్తే మా హనుమాన్ని బ్లేమ్ చేసినారు కదా. మరి ఇన్ని హిట్స్ వచ్చిన రోజు ఏ రోజు మా హనుమంతుడి వల్లనే నాకు హిట్స్ వచ్చినాయి, హనుమంతుడి వల్లనే నేను ఆస్కార్ రేంజ్కి పోయినా, హనుమంతుడి వల్లనే నేను ఇన్ని వేల కోట్లు సంపాదించిన ఏ రోజు అనలేదే. ఒక బ్లేమ్ రాగానే నేను దేవుడిని నమ్మను. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, మోర్ ఓవర్ ఒక పెద్ద సెలబ్రిటీ, వరల్డ్ వైడ్ నీకు ఒక గుర్తింపు ఉన్నది, మంచి గుర్తింపు ఉంది. ఒకరి మతాన్ని విమర్శించొద్దు, వారి మనోభావాలని కించపరచొద్దు అన్న జ్ఞానం ఉందా లేదా? ఎవరైనా ఎంత ఎదిగితే అంత తగ్గు ఉండాలి. ఇవాళ నువ్వు ఒక స్థాయిలో ఉన్నవన్నీ ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా. ఇవాళ హిందువులు 99% నీ సినిమాలు చూస్తారు. మరి వాళ్ళ మనోభావాలని కించపరుస్తూ రేపు నీ సినిమాకి ఎవరు రాకపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు చేసే కథలన్నీ మ్యాక్సిమం దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్న కథలు. నేను దేవుడిని నమ్మను కాదన్నావు అంటే నువ్వు నాస్తికునివా? ఒకవేళ నాస్తికునివి అయితే నువ్వు పూజలు ఎందుకు చేస్తావు? మరి ప్రతి సినిమా ముహూర్తానికి ఒక పూజలు చేస్తారు కదా. ముందు ముహూర్తం షార్ట్కి ముందు పూజలు చేసి పెద్ద ఎత్తున ముహూర్తం తీసుకొని సెంటిమెంట్ పరంగా సినిమాలు స్టార్ట్ చేస్తావు. మరి ఎందుకు చేస్తావు? ఒకవేళ నాస్తికునివి అయితే మరి హిందువులు ఎందుకు రావాలి నీ సినిమాకి? చెప్పు, నేను నాస్తికవాదిని, ఓన్లీ నా సినిమాలకు నాస్తికులు లేరండి. హిందూ కథలు ఎందుకు వాడుతున్నావు? ముఖ్యంగా అన్నిటికీ మించి ఒక రాంగ్ స్టేట్మెంట్ మా మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా తీవ్రంగా రియాక్ట్ అయినారు. అంటే హిందూవాదులే కాదు, ప్రతి ఒక్క హిందువు రియాక్ట్ అయినారు. ఫైనల్గా మీరేం కోరుకున్నారు? రాజమౌళి దగ్గర నుంచి అసలు ఏం సమాధానం రాబట్టాలనుకుంటున్నారు? క్షమాపణలు కోరుకుంటున్నారు ఎవరైనా. నేను అనుకోకుండా దొర్లిందో ఏం జరిగింది అంటే క్షమాపణ చెప్తే దేవుడు రియలైజ్ అయిపోతాడా లేకపోతే దేవుడు భక్తులు రియలైజ్ అవుతారా? క్షమాపణ చెప్తే, తప్పు మాట్లాడినోడు క్షమాపణ చెప్తే క్షమించే గొప్ప హృదయం హిందువులకు ఉంది కాబట్టి క్షమాపణతో సరిపడుతుంది. క్షమాపణ చెప్పకపోతే హిందూ ద్రోహిగా మిగులుతాడు. రేపు హిందువులు బాయ్కాట్ చేయొచ్చు ఆయన మూవీస్. మీకు అంత దమ్ముందా? బాయ్కాట్ చేసే అంత దమ్ముందా? దానికి దమ్మేం అవసరము? హిందుత్వంకి, హిందూ గురించి పోరాటం చేసేటోడు దమ్ము గురించి మాట్లాడే అంత సీన్ ఎవరికి లేదు. వాడు ఆల్రెడీ ఎంతో చూసి కేసులు అనుభవించి రకరకాల మమ్మల్ని హిందుత్వం ఆపనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హిందూవాదులపై దాడిని సమర్థిస్తూ హిందుత్వం మాట్లాడితే కేసులు పెడుతూ గొంతు నొక్కే ప్రయత్నాలు చాలా జరిగినాయి చరిత్రలో కూడా జరిగినాయి. కానీ ఎవరు ఆపలేరు.